విజయదశమి రోజు కూష్మాండ పూజ అంటే బూడిది గుమ్మడికాయకి పూజ చేసి ఇంటి ముందట కనుక మనం కట్టుకున్నట్టయితే దుష్ట శక్తులు ఏవి కూడా ఇంట్లోకి రావు అని చెప్పేసి అంటారు మీ మాటల్లో. ఇది విజయదశమికి సంబంధం లేనటువంటి ప్రక్రియ. బూడిది గుమ్మడికాయకి పూజించి మీరు ఏ అమావాస్య రోజైనా ఆదివారం రోజైనా కానీ కట్టుకుంటే దుష్టశక్తులు లోపలికి రాకుండారుగా, నరదృష్టి లేకుండారుగా అది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ విజయదశమి నాడు కట్టుకుంటేనే అనే ప్రసక్తి లేదు అందులో. రెండవది, ఒకవేళ అటువంటి ఏదైనా ప్రభావం ఉన్నట్టుగా మీకు అనిపిస్తే విజయదశమి నాడు గుమ్మడికాయతో చేసేటువంటి ఇంకొక ప్రయోగం ఉన్నది. ఏమిటంటే ఆ గుమ్మడికాయ మీద ఒక 2 హారతి కర్పూరాలు పెట్టి వెలిగించి దాన్ని మీ ఇంటి ముందు ద్వారం ముందు, అంటే ఇంట్లో ఎవ్వరూ ఉండొద్దు, పిల్లలు కానీ వేరే వాళ్ళు ఎవరు లేకుండా అందరూ బయటికి వచ్చి ఆ ద్వారం ముందు దాన్ని 3 సార్లు తిప్పి పక్కన వేసేసి అక్కడ మీరు కాయనికి బలిగా ఇవ్వడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది. ఇప్పుడు సాధారణంగా మనం వాహన పూజలు చేసుకున్నా అట్లాగే మనం నిమ్మకాయ బలి ఇస్తాం. కాబట్టి అలా బలి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. కానీ ఆ రోజే కట్టుకుంటే మంచిది అనేది లేదు. ఏ రోజు బూడిద గుమ్మడికాయకు పూజ చేసి కట్టుకున్నా అది నరదృష్టి నుండి కాపాడుతుంది.